హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ టు రుషితాస్ ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి వెజ్ బిర్యానీ రైస్ అనమాట. బిర్యానీ రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి ముందు. తర్వాత మన దగ్గర వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి బిర్యానీకి సంబంధించిన ఆకు, ఇంకా లవంగం, యాలకులు, ఇంకా సాజీరా వేసేసి వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే ముందు వేసేసుకోవాలండి. అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ మన దగ్గర ఏ ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్ వేసాను అనమాట, పచ్చి బఠానీ. ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా ఉడికించుకోవాలి బాగా మెత్తగా అయ్యేంతవరకు ముక్క. కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. తర్వాత నేను పచ్చి బఠానీ అయితే యాడ్ చేశాను. చాలా బాగుంటాయండి ఇవి కూడా టేస్ట్ వెజ్ బిర్యానీలో. ఇంకా బాగా వేగిన తర్వాత బిర్యానీ రైస్ అయితే వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం మిక్స్ చేసుకోవడానికి ముందు ఇంకా ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, బిర్యానీ పౌడరు కొంచెం కొంచెం వేసుకుంటే హాఫ్ స్పూను టేస్ట్ అయితే బాగుంటుందండి. సో మిక్స్ చేసిన తర్వాత పక్కన బౌల్లో అయితే 1 గ్లాస్ తీసుకుంటే 1.5 గ్లాస్ అయితే వాటర్ వేడి చేసి పక్కన పెట్టుకోవాలండి. లైట్గా ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్ వచ్చేసి ఈ రైస్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఏంటంటే చక్కగా అతుక్కుపోకుండా రైస్ మంచిగా బాగా ఉడుకుతుందండి. బయట అయితే ఎలా ఉంటుందో అలా అనమాట. ఇలా ఆకులైతే పుదీనా, మెంతాకులు అయితే ముందే వేసేసుకొని ప్లేట్ పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతుందండి. ఇది ఉడికిపోయిన తర్వాత అనమాట చాలా బాగా వచ్చింది. ఒక 15 మినిట్స్ పట్టింది అంతే అనమాట. మా బాబు అయితే టేస్ట్ చూస్తుంది. పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారండి. సో ఇలా చేసి పెడితే చాలా బాగుందని చెప్పారు. టేస్ట్ కూడా బాగుందంట. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.